ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలు అందించేందుకు కొత్త బిల్డింగ్ అందుబాటులోకి రానుంది. గతంలో ఎప్పుడూ లేని అంధని వైద్య సేవలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గతేడాది ప్రభుత్వ నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఉగాదికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులను చకచకా చేయిస్తున్నారు అధికారులు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రిటికల్ కేర్ యూనిట్లను నిర్మించాలని నిర్ణయించింది. లేటెస్ట్ ఎమర్జెన్సీ వైద్య సేవలతో పాటు శస్త్రచికిత్సలు సైతం అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం గత ఏడాది శంకుస్థాపన చేశారు. 2025 ఏడాది చివరికల్లా లక్ష్యం పెట్టుకున్నా పలు కారణాలతో ఆలస్యమైంది. పెద్ద ఆసుపత్రిలో 50 పడకలతో నిర్మిస్తున్న భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 23,75,00,000 కేటాయించగా సుమారు 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరుగుతోంది. ఖమ్మం జిల్లా ప్రజలకు నూతనంగా అందుబాటులోకి రానున్నటువంటి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ 50 పడకల ఆసుపత్రిని ఇలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చలవుతోని ఇవాళ ఖమ్మం ప్రజలకు అందుబాటులోకి రానుంది. డయాలసిస్ రోగులు కానీ, యాక్సిడెంట్ కేర్ కానీ, పాయిజన్ తీసుకున్నటువంటి కేసులు కానీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాలంటేనే వాళ్ళ కుటుంబం కొలాప్స్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంతకాలం పెద్ద ఆసుపత్రిలో అత్యవసర సేవలు నామమాత్రంగానే అందేవి. యాక్సిడెంట్, పాయిజన్, పాము కాటు, ఇతర అత్యవసర సేవలకు పెద్ద ఆసుపత్రిలో అనుకున్నంత మెరుగ్గా సేవలు అందట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య నిపుణులు, పరికరాలు నామమాత్రంగా అందుబాటులో ఉండటంతో నిరుపేదలు సైతం అత్యవసర వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి రావాలంటేనే జంకుతున్నారు. కొందరు చికిత్స పొందుతూ మృత్యువాత పడిన సంఘటనలు ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా పాము కాటు కానీ, తేలు కాటు కానీ, ఫైజన్ కేసులు కానీ, యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఆధునికరమైనటువంటి పరికరాలతో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందున్నది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ పెట్టి ఈ యొక్క పనిని ముందుకు సాగిస్తా ఉన్నారు. క్రిటికల్ కేర్ భవనం అందుబాటులోకి వస్తే అందులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకలు 10, ఐసోలేషన్ బెడ్లు, ఎమర్జెన్సీ బెడ్లు, ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు 2, డయాలసిస్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఏర్పడనున్నాయి. దీంతో ప్రజలకు ఉండే అన్ని అనుమానాలకు చెక్ పెట్టే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక యూనిట్, ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్లు, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఎనస్థీషియా వైద్యులతో పాటు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇటీవల ఆసుపత్రిలో అవసరమైన వైద్యుల నియామకం కోసం చర్యలు కూడా చేపట్టారు. పూర్తి స్థాయిలో ఈ పనులను మరింత తొందరగా పూర్తి చేసి ఇవాళ ఏదైతే క్రిటికల్ కేర్కి సంబంధించినటువంటి పాము కాట్లు కానివ్వండి, గుండెపోట్లు కానీ మరింత ఏదైతే క్రిటికల్కి సంబంధించినటువంటి వైద్యం ఉందో ఈ 50 పడకల ఆసుపత్రిలోనే ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి మరింత తొందరగా ఈ యొక్క పనులను పూర్తి చేసి వైద్య శాఖకు దాన్ని అప్పగిస్తే లక్షలాది మంది నిరుపేదలకు ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్న ఉగాది పండుగకు మంత్రి తుమ్మలతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొత్త భవనాన్ని ప్రారంభించుచున్నట్లు సమాచారం.